నమస్కారం. శ్రీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని ముందస్తు సమాచారంతో మా పోలీసులు కాపుకాచి పట్టుకున్నారు. 10 లక్షల విలువైన 120 ఎర్రచందనం దొంగలను కావలిలో పట్టుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో కావలి డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు పార్టీల ఏజెంట్ల సహకారంతో సార్వత్రిక ఎన్నికలకు 10 రోజుల ముందుగానే ఓటర్ స్లిప్లను ఇంటింటికి అందజేస్తాం. కావలి ఆర్డీఓ కెవి రమణారెడ్డి ఆర్ఐ, విఆర్ఓ, విఏఓలతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమీక్ష సమావేశం జరిపిన కావలి తహసీల్దార్ ఎస్ బాబు. సార్వత్రిక ఎన్నికల ప్రచార రథం కదిలింది. కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం జరగనున్న విశ్వవిద్యా వైద్య సంస్థల స్థాపకుడు దొడ్ల రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ పూర్తయిన ఏర్పాట్లు. ఎండలు అదరకొడుతున్నాయి. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలకు ఆరోగ్య సూత్రాలు చెప్పిన చిన్నపిల్లల వైద్య ముందస్తు సమాచారం మేరకు ఒక పథకం ప్రకారం ఒంగోలుకు స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనం దొంగలను మా పోలీస్ అధికారులు, సిబ్బంది కాపుకాచి బుధవారం ఉదయం పట్టుకున్నారని కావలి పట్టణ డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు తెలియజేశారు. బుధవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టుబడ్డ 120 ఎర్రచందనం దొంగల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన వివరించారు. ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. లారీ డ్రైవరు, క్లీనరు అరెస్ట్ చేశామని అన్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో ఇక్కడ టౌన్లో పెట్రోలింగ్ చేస్తుండగా వంటోనేశ్వర అలీబాబు గారు, నాగార్జున గారు వాళ్ళ సిబ్బందితో పెట్రోల్ చేస్తుండగా భాష్యం స్కూల్ దగ్గరలో రోడ్డు మీద ఒక టిప్పర్ అనుమానాస్పదంగా కనపడతాం. దాన్ని పరిశీలించగా దాంట్లో ఒక 125 రెడ్ శాండల్స్ దొంగలు ఉన్నాయి. ఆ టిప్పర్ నెంబర్ వచ్చేసి ఏపీ 20T0949. ఇది ఎంతవరకు కరెక్ట్ నెంబరో చూడాలి. ఎందుకంటే ఇతను డక్కిలికి సంబంధించినటువంటి కొండి వెంకటయ్య, అట్లాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పూజేటి జ్యోతి అనేవాళ్ళు డ్రైవర్ గాను, క్లీనర్ గాను తీసుకెళ్తున్నారు. వీళ్ళు డక్కిలి ఏరియా నుంచి టువర్డ్స్ ఒంగోలు వైపు స్మగ్లింగ్ చేస్తూ తీసుకెళ్తున్నారు తెలుస్తుంది. దీని ఇన్వెస్టిగేషన్లో అసలు వీళ్ళ పేర్లు కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. అట్లాగే ఈ బండి నంబర్లు మార్చేస్తూ ఉంటారు. ఈ బండి నెంబర్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎవరు రోడ్డు వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు తెలియకుండా ఆ రోడ్డు టిప్పర్ లాగా పసుపు రంగేసి బంద్ చేస్తున్నారు. కాబట్టి అది ఓనర్ ట్రేస్ చేయటం, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని సేఫ్ కస్టడీ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ యాక్ట్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తున్నాం. ఈ దీంట్లో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాన్ని పట్టుకోవడం మరియు ఈ రెడ్ శాండల్స్ స్వాధీనం చేసుకున్నటువంటి ఎస్ఐలు ఇద్దరికి, తర్వాత సిబ్బందికి తప్పనిసరిగా సూటబుల్ రివార్డ్స్ ఎస్పీ గారి ద్వారా ఇప్పించడం జరిగింది. వాల్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలండి. వాళ్ళ అసెస్మెంట్ 8 lakhs, అరౌండ్ 8 lakhs ఉంటుంది. మేము జనరల్గా లాక్స్ ఎన్ని పట్టుకున్నామని చూస్తాం. వాల్యూ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా అసెస్మెంట్ ఉంటుంది. సుమారుగా 8 లక్షలు ఉండొచ్చు అని చెప్తారు. డక్లీ ఏరియా నుంచి టువర్డ్స్ ఒంగోలు 7 tons 20 lakhs అండి సార్. ఫారెస్ట్ 7 tons అంటే 20 lakhs. ఇది ఎన్ని టన్నులు? మున్సిపల్ పరిషత్ ఎన్నికలు కావలి డివిజన్లో సజావుగా జరిగాయని అన్నారు కావలి ఆర్డీఓ కెవి రమణారెడ్డి. బుధవారం ఆయన మాట్లాడుతూ జరిగిన ఎన్నికలలో చెప్పుకోతగినంత అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదని అన్నారు. అలాగే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ సిబ్బంది కష్టపడి పనిచేస్తారని అన్నారు. ఓటర్లు కూడా సహకరించాల్సిందిగా కోరారు. మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. అవి ప్రశాంతంగా జరిగాయి. ఇప్పటిదాకా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప మిగిలినవన్నీ కూడా ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిలో ఇప్పటి వరకు మనకు మున్సిపల్ ఎలక్షన్స్లో అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఏ ప్రాంతాల్లో అయితే ఏవైనా సమస్యలు మనకు వచ్చి ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుని రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి సమస్యలు లేకుండా చేయడానికి ఆయా స్టేషన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ స్టాఫ్ కావచ్చు, పోలింగ్ మెటీరియల్ కావచ్చు, పోలీసు వారిని అందరితో కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఏ విధంగా మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రశాంతంగా జరిగాయో అంతకంటే ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సార్ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వం తరఫున స్లిప్పులు అని చెప్పి కార్యక్రమం కొంచెం
అది కొంత వాస్తవమే. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైందంటే ఒక వార్డులో ఉన్నటువంటి వాళ్ళు వేరే వార్డుకి వెళ్ళడం, దానివల్ల ఏమైందంటే ఆ స్లిప్స్ పంచేటప్పుడు ఆ వార్డులో పంచుతున్నప్పుడు ఆ వార్డులో లేనటువంటి వాళ్ళు కూడా ఇతర వార్డుల్లో కూడా ఉన్నారు కాబట్టి స్లిప్స్ సరిగ్గా పంచలేకపోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా కేవలం లాస్ట్ 2 days మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల స్లిప్స్ అన్నీ కూడా మనం సక్రమంగా పంచలేకపోయాం. ఏదేమైనప్పటికీ మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ దగ్గర BLOs ద్వారా ఈ స్లిప్స్ అన్ని పంచడం జరిగింది. ఈ రాబోయేటువంటి మన ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధించి 10 రోజుల ముందే మనం పంచడం జరుగుతుంది. ఆల్రెడీ వాటినన్నింటినీ కూడా కలెక్టర్ ఆఫీస్లో ప్రింటింగ్ జరుగుతూ ఉంది. మనం 30వ తేదీ కల్లా అంటే ఎలక్షన్స్ 7 రోజులు ఉందనగా అప్పటికే మనం ఓటర్ స్లిప్ పంచడం అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈసారి పొలిటికల్ పార్టీస్ యొక్క ఏజెంట్స్ కూడా పంచేటప్పుడు ఏ ఊర్లో ఏ తేదీల్లో మనం పంచుతామనే ఇన్ఫర్మేషన్ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క ఏజెంట్లు కూడా BLO వెంట పంపడానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి అంగీకరించింది. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా తమ ఏజెంట్స్ను BLO దగ్గర ఆ పంచేటువంటి రోజుల్లో వారు కూడా వెంట ఉండవచ్చు. కావలి పట్టణంలోని జంతాపేటలో వెలిసి ఉన్న రాములవారి సన్నిధిలో శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయ కార్యనిర్వహణ కమిటీ అన్నదాన వితరణ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తిని కోరుకుంటున్నారని అన్నారు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. బుధవారం హైదరాబాద్ లో మాట్లాడారు. తెలుగుదేశం పొత్తు వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో మోడీ అధికారాన్ని అందుకుంటారని అన్నారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు అన్ని ఇన్ని అని చెప్పనలివి కాని అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో జాప్యం జరిగింది. వాస్తవమేనన్నారు కావలి ఆర్డీఓ కేవీ రమణారెడ్డి. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 10 రోజుల ముందు నుంచి అన్ని పార్టీల ఏజెంట్లతో కలిసి తమ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటర్లకు స్లిప్పులు అందజేయడం జరుగుతుందని వివరించారు. అందరికీ తెలిసేటట్లుగా ఎటువంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఏం చేసిందంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఏజెంట్స్ను కూడా BLOతో పాటు వెళ్ళడానికి అంగీకరించింది. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని BLO వెంట స్లిప్స్ ఇచ్చేటప్పుడు ఆమె వెంట పంపినట్లయితే ఎటువంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఓటర్ స్లిప్ ఈసారి ఏదైతే BLO సంతకం పెట్టిస్తున్నారో ఆ ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్తే తర్వాత ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాంతోనే మనం ఓటు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ స్లిప్ లేదు అనుకుంటే మిగిలిపోయినటువంటి స్లిప్స్ అన్నింటినీ కూడా మనం తిరిగి పోలింగ్ స్టేషన్ దగ్గర BLO ఉంటారు. ఆ BLO దగ్గర ఆ స్లిప్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఓటు వేయవచ్చు. లేదంటే ఎపిక్ కార్డ్తో చేయవచ్చు. ఎపిక్ కార్డ్ లేకపోయినా కూడా 11 రకాలైనటువంటి ఇతర డాక్యుమెంట్స్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వాటిలో ఏదో ఒక కార్డు తీసుకొని వేయవచ్చు. అయితే ఎంపీటీసీ ఎలక్షన్స్కు, జెడ్పీటీసీ ఎలక్షన్స్కు, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్కు ఇప్పుడు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్స్కు ఉన్నటువంటి తేడా ఏమంటే అక్కడ ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఓటర్ స్లిప్ BLO సంతకం ఉన్నటువంటి ఓటర్ స్లిప్ ఒరిజినల్స్, అది కూడా దాన్ని జిరాక్స్ తీయడానికి వీల్లేదు. ఒరిజినల్గా BLO సంతకం పెట్టినటువంటి ఓటర్ స్లిప్ తీసుకపోతే ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కూడా ఓటు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఓటర్ స్లిప్స్ పంచడం చాలా అర్లీగా స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమంగా పంచేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం. వెంకటగిరి మండలం డక్కిలి గ్రామం నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలను కావలి పట్టణంలోని బాషన్ స్కూల్ వద్ద బుధవారం ఉదయం కావలి 1వ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, అంజిబాబులు తమ సిబ్బందితో కాపు కాచి పట్టుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున వివరాలను తెలియజేశారు. అర్ధరాత్రి సమయంలో రాబడిన సమాచారం ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బాషన్ స్కూల్ దగ్గర చేస్తున్న సమయంలో ఒక వెహికల్ AP20T0949 అనే వాహనం, లారీ టిప్పరు
టిప్పర్లు చెక్ చేయగా దాంట్లో 125 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వాటిని సీజ్ చేసాం. తర్వాత దాంట్లో ఉన్నటువంటి డ్రైవరు క్లీనర్ని అదుపులోకి తీసుకున్నాం. తర్వాత దాని ఓనర్ ఎవరు అనేది వెరిఫై చేస్తున్నాం. నెల్లూరు వ్యక్తి అని తెలిసింది. అతని అడ్రస్ అతని పేరు పూర్తిగా సమాచారం రాలేదు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో గ్రామాలలో ఆర్ఐ, విఆర్ఓ, విఏఓల పాత్ర గణనీయంగా ఉంటుందని అంటున్నారు కావలి తహసీల్దార్ ఎస్ బాబు. బుధవారం ఆయన కార్యాలయంలో ఆర్ఐ, విఆర్ఓ, విఏఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. మీ పేరు కాకుండా మీ సెల్ నెంబర్ కూడా ఉండదు. పలానా ఏరియాలో పలాని డబ్బు అక్కడ మా పంపిణీకి రెడీగా ఉన్నది, మద్యం పంచడానికి రెడీగా ఉన్నది, తర్వాత చీరలు పంచడానికి రెడీగా ఉన్నాయి, ముక్కు పుడకలు పంచడానికి రెడీగా ఉన్నాయి, తర్వాత వస్తువులు పంచడానికి రెడీగా ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేసుకొని మనకి మన కాన్స్టిట్యున్సీలో స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్ అని ఒకటి ఉంది. అలానే 3 ఉన్నాయి. తర్వాత విజిలెన్స్ వ్యూయింగ్ టీమ్ అని అది ఒకటి ఉంది మన దగ్గర. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 3 ఉన్నాయి. ఈ 3 కూడా 3 + 3 6 9 ఉన్నాయి మనకి. ఈ 9 కూడా మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఇమీడియట్గా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసేసి రైడింగ్ చేసి ఏ వ్యక్తుల దగ్గర అయితే అక్రమంగా డబ్బు కానీ మద్యం కానీ ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతానికి వీలుంటుంది. దీనికి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీ యొక్క పాత్ర ఏంటో. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి కొత్తగా ఇలాంటి వార్డ్ అవేర్నెస్ గ్రూప్స్ని క్రియేట్ చేసి మరి అందరిలో ఓటర్ల చైతన్యం తీసుకొచ్చి రాబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటర్లను చైతన్యపరిచి మీకు ఉన్న సాధ్యమైనంత వరకు మీరందరూ ఇప్పుడు నేనున్నానంటే తహసీల్దార్గా నా పరిధి అంతవరకు నా మండలం వరకే. నేను మొత్తం దేశాన్ని మొత్తం నేను బాగు చేయాలంటే నాకు అయ్యే పని కాదు. నా పరిధిలో నేను ఈ రకమైనటువంటి ఓటర్లకు అవేర్నెస్ కనుక తీసుకొచ్చినట్టయితే. కార్మిక సంఘాలతో సంప్రదించకుండా కావలి డిఎం తీసుకున్న సొంత నిర్ణయాలు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను బాగా ఇబ్బంది పెడుతుందని అన్నారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ బాధ్యులు శ్రీనివాసులు. బుధవారం కావలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంకా వెంకటేశ్వర్లు, ఇతర ఎన్ఎంయు నాయకులు, సభ్యులు కూడా పాల్గొన్నారు. బహు చిన్న తిరణాలు కానీ జరుపుకున్నాయి. తిరణాలు అయిపోయినటువంటి మరుక్షణమే ఇక్కడ ఉన్న మిగతా యూనియన్లు మర్చిపోయి గుర్తింపు యూనియన్తో కుమ్మక్కయ్యి వారికి ఉన్నటువంటి కేసులు ఇచ్చుకుంటూ పోతూ కనీసం డిపోలో ఉన్న యూనియన్ కానీ ఒక వర్కర్ కానీ 10 రోజులు మెడ్రాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి మేనేజ్మెంట్ ఈ కావలి డిపోలో ఉన్నది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము. ఎందుకంటే సర్వీసు పెట్టేటప్పుడు ఏ డిపో మేనేజర్ అయినా సరే, ఏ అసిస్టెంట్ మేనేజర్ అయినా సరే కనీసం గుర్తింపు యూనియన్ చెప్పిందో లేదో మాకైతే తెలియదు. కానీ ప్రతిపక్ష యూనియన్లు కూడా 2 ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్పి ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటి పరిస్థితి ఈ డిపోలో లేదు. ఈ చాట్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ చాట్లు ఎందుకు వేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. 24 సూత్రాల పథకం ప్రకారం ఈ గతంలో ఈ రీజన్లో ఇచ్చేటువంటి 24 సూత్రాల పథకాలు గైడ్లైన్స్ కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇష్టానుసారం చార్ట్ వేస్తారు, తెల్లారి పొద్దున్నే నివేశిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్ అయితే అర్థం కావటం లేదు. ఆ విధంగా ఎక్కడైనా ఏంటి జరిగిందా ఆర్టీసీ చరిత్రలో కూడా మేము ఇప్పటికీ చూడలేదు. 10వ తారీఖు నుంచి ఆర్టీసీ చార్ట్ ఇంప్లిమెంట్ అన్నారు. కావలి జంటాపేట ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కనే గల రాములవారి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు ఇస్కాన్ దేవాలయం వారిచే బుధవారం హరే రామ హరే కృష్ణ భజన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొన్నారు. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare. సార్వత్రిక
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కావలి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నేత రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రచార రథాన్ని ప్రచారానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి, వాసు, ఇతర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, గ్రంథి యానాశెట్టి మాట్లాడారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మిత్రులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాత్రం పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, వారి ఎన్నికల్లో భాగంగా పర్యవేక్షణ నిమిత్తం ఈరోజు మన కావలి పట్టణంలో మన ప్రజా నిమిత్తం వాహనాలు మాత్రం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మొట్టమొదటిగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జెండా ఊపి ఈ యొక్క వాహనాన్ని మాత్రం ఇప్పుడే పంపడం కూడా జరిగింది. ఒక్క విషయం గ్రహించండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల దృష్ట్యా మన ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం బాధ్యత వహించినటువంటి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇటువంటి కారణానికి ముఖ్యంగా ప్రధానమైన కారణం అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా లేకపోవడం అనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారినే మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే తప్పకుండా మన కావలి శాసనసభ్యుడిగా కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కానివ్వండి, మన కాబోయే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కావలి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చిన సందర్భంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అభినందన తెలుపుతున్నాను. అందులో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు వాహనాలు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మంచి రోజు కాబట్టి 9th దాన్ని ప్రారంభించాము. తప్పకుండా మిగతా మండలాల్లో కూడా తొందరలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలు, అదేవిధంగా పేదగా సంక్షేమాన్ని కోరుకునే నాయకుడు కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గంలో కూడా మీ అందరి ఆశీస్సులు తప్పకుండా నాకు ఇవ్వాలని, తప్పకుండా మీకు ఎప్పుడు కూడా ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేయాలని, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని, కావలి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి. కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులో విశ్వోదయ వైద్య సంస్థల సమీపంలో రహదారిపై విశ్వోదయ వైద్య సంస్థల వ్యవస్థాపకుడు దొడ్ల రామచంద్రారెడ్డి కాంస విగ్రహ ఆవిష్కరణ గురువారం జరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను జవహర్ భారతి కళాశాల వజ్రోత్సవ వేడుకల పూర్వ విద్యార్థుల సంఘం పర్యవేక్షించింది. ఉదయం 10 గంటలకు జవహర్ స్క్వేర్లో నివాళి కార్యక్రమంతో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు మొదలవుతాయి. 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి డాక్టర్ డిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11 గంటలకు సభా కార్యక్రమం జరుగుతుంది. సభ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి వ్యవహరిస్తారు. అతిథులుగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి రాజారామరెడ్డి, చెన్నై వేణుగోపాల స్వామి విద్యాలయం అధ్యక్షులు, సమాజ సేవకులు ఈఎస్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. విశ్వోదయ వజ్రోత్సవాల సందర్భంగా దొడ్ల రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కావలి విశ్వోదయ పూర్వ విద్యార్థుల కృషి శ్లాఘనీయం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి విగ్రహావిష్కరణ సంఘ బాధ్యుడు లేబాకుల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గురువారం జరిగే డిఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కావల్లో విశ్వోదయ సంస్థ ఆవిర్భావం చెంది 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వోదయ సంస్థలు వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంలో ఈ విశ్వోదయ సంస్థ జవహర్ భారతి కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రేపటి దినం అనగా 10/4/2014 గురువారం నాడు ఈ సంస్థ విద్యా ప్రధాత వ్యవస్థాపకుడు కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠను జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో జవహర్ భారతి కళాశాల విశ్వోదయ సంస్థ పూర్వ విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ భారతి కళాశాలలోని జవహర్ స్క్వేర్లో స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారికి
అలాగే కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారికి నివాళులు సమర్పించి తదనంతరం 10:30 గంటలకు విశ్వోదయ బాలికోన్నత పాఠశాల ఎదురుగా ఉదయగిరి రోడ్డులో దొడ్ల రామచంద్రారెడ్డి గారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ తర్వాత 11 గంటలకు బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సభా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏ చక్రపాణి గారు, ఉన్నత విద్యా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ జె రాజారామరెడ్డి గారు, వేణుగోపాల స్వామి విద్యాలయ చెన్నై అధ్యక్షులు శ్రీ ఈఎస్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. విశ్వోదయ సంస్థలో చదివిన విద్యార్థులు అనేక ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం మెదక్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి ఒకప్పటి తెరాస నాయకురాలు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతి కూడా నామినేషన్ వేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ తెరాసకు 2 కండువాలు కప్పుకొని దగ్గరగా ఉండేవారు. ప్రస్తుత ఎన్నికల్లో బీభత్స ప్రతిపక్షాలుగా వీరిద్దరు. కావలి పట్టణంలోని కోఆపరేటివ్ కాలనీలో రోడ్డుపై తొలిన ఇసుక కంకర వల్ల రహదారి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. వెంటనే దానిని వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. ఢిల్లీలోని సుల్తాన్పూర్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చెంప చెడుమనిపించిన ఆటో డ్రైవర్ బుధవారం ఆయనకు క్షమాపణలు చెప్పుకున్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లోని వడోదరాలో లోక్సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తే దేశానికి సుపరిపాలన అందజేస్తామని అన్నాడు. వడోదర తనను కార్యోన్ముఖుడిని చేసిన గడ్డ అంటూ వ్యాఖ్యానించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెద్దవాళ్లే వడిలిపోతున్నారు. ఇక చిన్నపిల్లల పరిస్థితి మరీ ఇబ్బంది. ఎండాకాలంలో చిన్నపిల్లలను ఎండ దెబ్బ నుండి కాపాడుకోవడానికి అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలను కావలి పట్టణంలోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీధర్ ఇలా తెలియజేస్తున్నారు. కామన్గా అంటే సర్వసాధారణంగా వచ్చే వ్యాధులు వచ్చేసి అతిసార వ్యాధి అనే వాంతులు అవడం అయితేనేమి, ప్రేక్షణలు అవడం అయితేనేమి, తర్వాత ఒంట్లో వేడి చేయడము, యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం, అంటే ఎండకి ఎక్స్పోజ్ కావడం వలన మార్నింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల నుంచి వచ్చే ఎండ చాలా తీవ్రమైన ఎండ. అందులో సూర్యరశ్మి, సూర్యకిరణాలు, దాంతోపాటు అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ అది కాక కాచి వడపోచిన నీళ్ళు, అందులో పంచదార, ఉప్పు, ఒక అర్ధ నిమ్మకాయ, ఒక గ్లాసు 200 ml వాటర్ మిక్స్ చేసుకొని తాపించడం చాలా మంచిది. దాంతోపాటు మజ్జిగ, రాగి జావా, అంబలి అలాంటివి. తర్వాత పురిటి బిడ్డలు అంటే 1 రోజు నుంచి 28 రోజుల లోపల పిల్లల్లో చాలా జాగ్రత్తగా వహించాలి. వాళ్ళకి వేడిగాలి, సెగగాలి తగ్గకుండా చూసుకోవాలి. ఎందువల్లంటే వాళ్ళు సెగగాలి తట్టుకోలేరు, వెంటనే జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న చోట చల్లగా ఉండేట్లు ఏర్పరచుకోవాలి. పడుకోబెట్టిన ఉయ్యాలకి తడిబడి చుట్టుకోవడం అయితేనేమి, సెగగాలి రాకుండా కిటికీలకి వాటికి కొంచెం అడ్డు పెట్టుకోవడం అయితేనేమి అవి చూసుకోవాలి. ఎక్కువసార్లు పాలు తాపిస్తూ ఉండాలి. 1 నెల నుంచి 1 సంవత్సరం లోపల పిల్లల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఎక్కువ నీరసించిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు లోపల నీటి శాతం ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు కాబట్టి 2-3 గంటలకు ఒకసారి ఇట్లాంటి ద్రవ పదార్థాలు ఇవ్వడం మంచిది. 4 నెలల నుంచి ఎలక్ట్రాల్ పౌడర్ ప్యాకెట్స్ తాపించవచ్చు, ఎలక్ట్రాల్ వాటర్ తాపించవచ్చు.
వెంటనే కొంచెం అంటే బాగా నీట్గా ఈజీగా అరుగుదల అయ్యే పదార్థాలు మజ్జిగన్నం అయితేనేమి, ఇడ్లీ అయితేనేమి, తర్వాత మజ్జిగ రసం, అట్లా పంచదార ఉప్పు వేసుకుని తాగొచ్చు. మళ్ళీ వామిటింగ్స్ తగ్గలేదు అంటే ఇంకా డాక్టర్కి సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. వామిటింగ్స్ తగ్గిన తర్వాత చాలామంది పిల్లల్లో నెక్స్ట్ విరోచనాలు స్టార్ట్ అవుతాయి. ఇది అతిసారం అది. విరోచనాలు స్టార్ట్ అయినప్పుడు మందులు వాడుకుంటూనే నీరసించుకోకుండా తగిన ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రాల్ పౌడర్ ప్యాకెట్స్ అయితేనేమి, ఇలాగా గంజి, మజ్జిగ అలాంటివి. నెక్స్ట్ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా పల్చటి తెల్లటి కాటన్ దుస్తులు, తెల్లటి దుస్తులు వేసుకోవాలి. తలకి క్యాప్ పెట్టుకోవడం, గొడుగు పెట్టుకోవడం, చిన్నపిల్లలు బయట తిరగాలంటే గొడుగు వాడుకోవడం అవి చాలా మంచిది. నెక్స్ట్ ఎండల్లో కొద్దిగా జలుబు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. దానికి కూడా కొంచెం సరైన ముందుగా జాగ్రత్తలు, తర్వాత చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పరచుకోవడం. మొన్నటి వరకు తెలంగాణ తల్లిని మోసిన తెలుగు చలనచిత్ర నాయకి విజయశాంతి తెలంగాణకు చెందిన మెదక్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను బుధవారం దాఖలు చేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రమంలో బుధవారం మధ్యాహ్నం భారతదేశం నుంచి విదేశాలకు తరలిస్తున్న 13 కిలోల బంగారాన్ని ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు తెలియజేశారు. వైద్య విద్యలో పీజీ ప్రవేశ పరీక్ష రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 91 మంది వైద్య విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి, హోంశాఖ విశ్వవిద్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.